గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 24వ శ్లోకము చూద్దాము. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతః స్థాణుర్ అచలోయం సనాతనః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అచ్ఛేద్యః ఛేదింపబడనిది, అయం ఈ ఆత్మ, అదాహ్యః దహింపబడనిది, అయం ఈ ఆత్మ, అక్లేద్యః తడుపుటకు సాధ్యం కానిది, అశోష్యః ఎండిపోనిది, ఏవ నిజముగా, చ మరియు, నిత్యః ఎప్పుడూ ఉండేది, సర్వగతః అంతటా వ్యాపించి ఉండేది, స్థాణుర్ మార్చలేనిది, అచలః పరివర్తన లేనిది, అయం ఈ ఆత్మ, సనాతనః సనాతనమైనది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి సారాంశాన్ని చూద్దాము. ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్ళీ చెప్పబడింది. గురువుగారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు. ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు. సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే మళ్ళీ చెప్పటం అంటారు. తన విద్యార్థికి బాగా అర్థం అయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తిని భగవద్గీతలో ఒక ఉపకరణంలా వాడాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 25వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.